ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రయే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. శ్రీం మహాకాళికాయ నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారనమాట. మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు. ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి కలికంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు, గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు. 6 గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు, సూర్య భగవానుడు, ఈ యొక్క బుధుడు, అంగారకుడు, శుక్రుడు, అంగారకుడు, తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికతో ఉండడం అని జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు 2.5 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ అంగారకుడు 45 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కర్కాటక రాశికి అంతా కూడా జూన్ 1వ తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది. ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి, ఏ రాశి మీద అంతా కూడా ఈ యొక్క దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. విశ్లేషణ చేసి మీకు పరిష్కారం కూడా చెప్తాము. తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ, ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి కలగడం కానీ, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆకస్మిక ధనయోగం, ధనప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి, మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా, ప్రయాణాలు చేయడం వల్ల మంచి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా, దూర ప్రయాణాల్లో కానీ విదేశీయానం చేయడం కానీ దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉందా, సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది. కావున జీవన విధానంలో గ్రహదేవతల యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము, చెరుకు రసంతో, నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని, అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోషాలంతా కూడా తీరి కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది అనేది, మెండుగా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనాత్ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఏ గ్రహదేవతలంతా కూడా అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉన్నాయి అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా 6 గ్రహాలంతా కూడా చూసుకుంటే రాహుతో పాటు కలియకులో 5 గ్రహాలంతా కూడా కలియతోటి 6 గ్రహాలుగా మారుతున్నాయి కుంభరాశిలో అంతా కూడా. ఇక్కడ
ప్రధానంగా శుక్రుడు యొక్క రంగంలో కుంభరాశిలో సంచారం చేయడం వల్ల మీకు రాజయోగ కారణంగా మారుతుంది. ధనప్రాప్తి అంతా కూడా విశేషంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం వల్ల ధనయోగం ధనప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగం ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 6 గ్రహాలన్నీ కూడా కొన్ని చూసుకుంటే కొన్ని గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం, కొన్ని గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండడం, రాజయోగ కారణంగా మారుతూ ఉండడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, కమలాత్మిక దేవి ఆరాధన, రాజశ్యామల ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామలాదేవి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ యొక్క నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, వ్యాపారంలో మార్పు జరగడానికి ప్రయత్నం చేస్తున్నారో, మీరంతా కూడా విశేషంగా ఈ గ్రహదేవతల యొక్క సంయోగం వల్ల మిశ్రమైన ఫలితాలు పొందుతున్నారు. కావున గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా కొద్దిగా బలం వచ్చిన తర్వాత నూతన పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తేదీల్లో మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. కావున విశేషంగా పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా 14వ తారీఖు, 16, 18, 24, 28వ తారీఖులో అంతా కూడా మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో విశేషంగా శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోండి, మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామి వారికి తరచుగా మీరంతా కూడా తులసిమాల సమర్పించడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా 5 గ్రహాలకంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి పూజలు ఆచరించడం వల్ల, జపము శాంతి హోమాది కార్యక్రమాలు, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల, నవగ్రహాలకంతగా మీరు తరచుగా అభిషేకాలు ప్రదక్షిణాలు చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మాఘమాసంలో విశేషంగా మహాశివరాత్రి రోజున విశేషంగా మీరంతా కూడా అన్నాభిషేకం చేయించడం విశేషంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తరచుగా మీరంతా కూడా పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా ఈ విశేషమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల ఆకస్మికంగా ధనయోగం ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా నారికేల జలంతో, చెరుకు రసంతో, ద్రాక్షరసంతో మరియు పంచామృతాలతోటి ఫలోదకమైన అభిషేకాలతోటి అన్నాభిషేకం అంతా కూడా ఆచరించడం, భస్మాభిషేకం చేయించడం వల్ల అపమృత్యు దోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా సకల గ్రహదోష ప్రతిబంధకాలంతా కూడా తీరి రాజయోగం రాజప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగము ధనప్రాప్తి విశేషంగా సిద్ధించడానికి మీ జన్మజాతకమే విశేషమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరించండి. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ కోసం మీ జన్మజాతకాన్నంతా కూడా జ్యోతి సిద్ధాంతులతోటి మీరు పరిష్కారం ఆచరించడం వల్ల ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంది. శ్రీమాత్రే నమః. మేషాది 12 రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, ఐశ్వర్యము, ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు, శత్రుపీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతికృతులు చేసుకున్న వాళ్ళకి రాజయోగము, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది 12 రాశుల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది. జాతకరీత్యా ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేసుకోండి. ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ.